నమస్కారం. వెల్కమ్ టు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్. దివ్యాంగులకు వినికిడి యంత్రం వితరణ. వివరాల్లోకి వెళితే దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలు చూసి బాపట్ల జిల్లా కారంచేడు మండలంలో నివసిస్తున్న కమలాకర్ అను చెవులు వినపడని దివ్యాంగుడు చెవిటి మిషన్ కావాలని డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పగా ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు దేవళ్ల ఆంజనేయులు తన సొంత ఖర్చుతో కమలాకర్ గారికి పొదిలి ఫౌండేషన్ ఆఫీసు నందు చెవిటి మిషన్ అందజేయడం జరిగింది. దీని సందర్భంగా ఫౌండర్ బత్తిని వెంకట నరసింహారావు మాట్లాడుతూ, మీకు ఉపయోగపడని లేదా ఖాళీగా ఉన్న ప్రైస్ సైకిల్ వీల్ చైర్లు లాంటి ఉపకరణాలు మాకు అందిస్తే మేము మీ పేరు మీద అవసరమైన దివ్యాంగులకు ఆ ఉపకరణాలు అందిస్తామని, మరిన్ని వివరాలకు 8500009928 నంబర్కు సంప్రదించమని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహారావు, శ్రీను, భాష, రాధ తదితరులు పాల్గొనడం జరిగింది. సంబంధిత పత్రాలు ఇప్పుడు మా సంఘానికి అతను హ్యాండ్ అవుట్ చేస్తారు. తదుపరి ఉపాధ్యక్షులు మెయిన్ డోనర్ అయిన ఆంజనేయ గారు ఈ కార్యక్రమం సంబంధించి 2 మాటలు మాట్లాడి తన చేతుల మీదుగా ఆ వస్తువుని ఏదైతే దాత ఉన్నారో అతను ఇస్తారు. సంఘం అది యూట్యూబ్ ద్వారా అది ప్రతి వాళ్ళకి వెళ్ళింది కాబట్టి నేను పేరు మట్టుకు నాగేశ్వరరావు, అది కమలాకర్, అంటే బాపట్ల జిల్లా కారపూడి నుంచి ఇలాగ ఫోన్ చేసినాడు. వాళ్ళు చేస్తే నాకు ఇలా కావాలని చెప్పి మిషన్ కావాలని చెప్పే లోపల నేను అంటే నేను అది నరసింహరావు అంటే నా దగ్గరికి వచ్చి చెప్పాడు. చెప్తే అదే ఎవరో కాదు, అది నేనే హెల్పింగ్ చేస్తాను అని చెప్పి నేను ఇప్పుడు నేను ఇతర వరకు మిషన్ ఇప్పిస్తాను నెంబర్కి స్వయంగా. ఓకే, ఈ వీడియోలో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో ఫస్ట్ నా నెంబర్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి ఆంజనేయులు గారి నెంబర్ ఉంటుంది. మీరు ఇటువంటి ఉపకరణాలు పాతవైనా పర్లేదు, కొత్తవైనా పర్లేదు, ఖచ్చితంగా ఉపయోగపడాలి అనుకుంటే, నిరుపయోగంగా మీ దగ్గర ఉన్నట్లయితే మా నెంబర్ కాల్ చేసినట్లయితే మేమే మీ ఊరు వచ్చి ఆ వస్తువుని తీసుకెళ్ళి ఎవరికైతే బాగా ఉపయోగపడుతుందో వాళ్ళకి హ్యాండ్అవుట్ చేసి ఆ సంబంధిత పత్రాలు కొట్టించి మీకు హ్యాండ్అవుట్ చేస్తాం. తర్వాత ఆ వీడియో కూడా మీకు పెడతామని చెప్పి మాటిస్తున్నాను. ఎవరి దగ్గరైనా ట్రైసైకిల్ కానీ, చంకకార్లు కానీ, వీల్ చైర్లు కానీ ఉన్నట్లయితే కొత్తవి కానీ పాతవి కానీ మాకు చెప్పవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దీని తర్వాత ఉపాధ్యక్షుడు గారు అతనికి ఉపకరణాన్ని అందజేస్తారు. ఓపెన్ చేస్తారు. ఇయర్ ఫోన్స్ అంటారు, దానికి ఇయర్ బడ్స్ ఉంటాయి. వాటికి దానికి ఇయర్ బడ్స్ ఉంటాయి. దానికి ఎలా కనెక్ట్ చేయాలి చెప్పి ఇయర్ బడ్స్కి రాదా కొద్దిగా పట్టుకో, హెల్ప్ చెప్పు. అటు పట్టుకోరుగా ఇయర్ బడ్స్ ఎలా టచ్ చేయాలి? ఓకే, దానికి ఎలా పెట్టాలి? ఓకే, అలా పెట్టాలి. తర్వాత దాని బ్యాటరీ ఉండదు, దానికేమన్నా దీనికేమన్నా మిషన్కి ఏమన్నా ఇలా బ్యాటరీలు ఉంటాయి. ఛార్జింగ్ మామూలుగా యూజ్ అంతలోనా? అంటే బ్యాటరీ ఏ పక్క పెట్టాలి?
ఓపెన్ చేయాలి కూడా చేసి తగ్గదు అసలు ఇది ఆఫ్ ఆన్ ఆఫ్ అన్నది ఇది ఆన్ ఇది వచ్చి వాల్యూమ్ నుంచి పెంచుకోవడం వాళ్ళు ముచ్చేది వాల్యుయేషన్ చేసుకుంటాం ఇది ఆఫ్ అన్న తర్వాత దానికి ఇయర్ బడ్స్ ఎలా పెట్టాలి ఇయర్ ఫోన్స్ అనేది బ్యాటరీ పోతుందా బ్యాటరీ మీడియా పక్షంలో ఎరగొట్టేయొద్దు కొత్తది వాళ్ళకి పాపము బ్యాటరీ వేసుకో బ్యాటరీ దానికి ఏం బ్యాటరీ డబ్ల్యూ బ్యాటరీ అంటారు దాన్ని ఏమంటారు మామూలుగా సెల్ బ్యాటరీ అంటారు అంటే సెల్ బ్యాటరీ ఇది సెల్ బ్యాటరీ సన్న సెల్ బ్యాటరీ ఓకే మూసి తర్వాత ఫైనల్గా అది ఎలా పెట్టాలి చూపించు అంటే వాళ్ళు తెలుసులే కానీ వీడియోలో పడుతుంది కాబట్టి ఇది ఇక్కడ ఇచ్చారు వచ్చాయి ఓకే ఓకే మొత్తం మళ్ళీ తీసి బాక్స్లో సెట్ చేసాయి వచ్చింది నీకు 20 years హోల్స్ ఉన్నాయి అన్నాడు హోల్సా 2 చెవులు హోల్స్ అన్నాడు ఓకే అంతకుముందు కొంచెం వినొస్తూ ఉండేది ఇప్పుడు అసలు ఒక 10 years నుంచి అసలు ఏమీ రావట్లేదు ఓకే అసలు మిషన్ లేదంటే అసలు పని చేయట్లేదు ఓకే ఏం లేదు ఏదో అట్లా ఎత్తుకెళ్తా ఉన్నాం ఈ పక్కది ఉన్నా 2 చెవులు ప్రాబ్లం అటు ఇటు రెండు అది మరొక 10 సంవత్సరాల నుంచి 20 years నుంచి కదా మరీ 10 సంవత్సరం ఎక్కువ అయిపోయింది ఎక్కువ అయిపోయింది గతంలో ఏమైనా వాడేవా మిషన్స్ ఇంతకుముందు బాగానే ఉన్నాయంట అది అది హోల్స్ పడింది హోల్స్ పడే లోపల అంతకుముందు కొంచెం వచ్చిన రా ఇబ్బంది ఉండేది మరీ ఎక్కువ అయిపోయింది మీ ఫస్ట్ మిషన్ ఇది ఇది ఎన్నో మిషన్ ఇది ఎన్నో మిషన్ ఇప్పుడు ఒకటోది అంటారా ఇజా రెండో మిషన్ అది వచ్చి పాడైపోయిందా పాడైపోయింది అది అది ఎందుకు కొన్నావు అది అది వాళ్ళు చెవు మీద పెట్టుకునేది ఇయర్ ఫోన్స్ ఎలాప్స్ కంపెనీకి ఇచ్చారు అవునవును అది ఏమైందంటే ఈ కుతుకులో విరిగిపోయింది అవును జారి పడిపోయి కుతుకులో విరిగిపోయింది పై స్ప్రింగ్ పోయింది అది పని చేయట్లేదు ఎవరు చేస్తారు అనేది అర్థం కావట్లేదు రిపేర్ చేపిద్దామంటే అది సర్వీస్ సెంటర్ ఎక్కడ అనేది తెలియట్లా అది ఒకలా అయితే అవ్వచ్చు ఒకలా పోతే గుంటూరు కానీ విజయవాడ కానీ లేదా హైదరాబాద్ కానీ